మేడం, ఇప్పుడు మీరు కంటతడి పెడుతున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు కంటతడి పెట్టారు. అసెంబ్లీ ఆయన చివరిసారి కూడా అసెంబ్లీ నుంచి బయటకు వచ్చేటప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రిగా గెలిచే అసెంబ్లీలో కాలు పెడతానని కూడా ఆయన సవాల్ చేసినటువంటి పరిస్థితి తిరిగి ఆ రోజు వచ్చింది. ఏం చెప్తారు? సవాల్ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కటే అన్నారు, నేను సీఎం అయితేనే నేను అక్కడ ప్రమాణ స్వీకారం చేయడానికి వస్తాను, అసెంబ్లీలోకి వస్తానని చెప్పి మేము పంపించాం. 6 కోట్ల మంది ప్రజల ఆశా జ్యోతి నారా చంద్రబాబు నాయుడు గారు. మా నారా చంద్రబాబు నాయుడు పంపిస్తామన్నా సగర్వంగా అసెంబ్లీలోకి నారా చంద్రబాబు నాయుడు అనే నేను అనిపిస్తాము. ఆ తరుణం వచ్చేసింది. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో, లైఫ్ లో నువ్వు ఇంకా సీఎం కాదు కదా, ఒక కార్యకర్తగా కూడా పనిచేయలేవు. పవర్ స్టార్ అన్న పవన్ అన్న, నీకు చాలా ధన్యవాదాలు అన్న. మా పవన్ అన్న మాకు సపోర్ట్ ఇచ్చాడు, ఎప్పటికైనా మా పవన్ అన్న చాలా సపోర్ట్ ఇచ్చాడు. థ్యాంక్స్ అన్న. పిఠాపురంలో అత్యధిక మెజార్టీతో గెలిచిన మా పవన్ కళ్యాణ్కి మేము చాలా ధన్యవాదాలు చెప్తున్నాం అన్న. మేడం, చివరిగా చెప్పండి, అంటే జగన్మోహన్ రెడ్డి పదే ఒక మాట అంటూ ఉండేవాడు, దేవుడి దయ ప్రజల ఆశీస్సులు నాకున్నాయి, ఈ బిడ్డని ఎవరు ఓడించలేరని. మరి ఈ రోజున తీర్పు మరి రివర్స్ లో ఉంది. ఏం చెప్తారు? అయ్యా, నిన్ను 6 కోట్ల మంది ప్రజలు బిడ్డ బిడ్డ నా బిడ్డ అంట. మొన్నే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు నువ్వు పెద్ద క్యాన్సర్ గడ్డవని. అది ఇప్పుడు పగిలిపోయిందిరా నా కొడక, పగిలిపోయింది క్యాన్సర్ గడ్డ, పగిలిపోయింది నీకు. ఎక్కడెక్కడ పగలాలో అక్కడే పగిలిపోయింది. తాడేపల్లి గూడెలో కోపలో కూర్చొని రాజీనామా ఇవ్వడానికి సిద్ధంగా ఉండు, రాజీనామా ఇవ్వడానికి నువ్వు సిద్ధంగా ఉండు. అసలు జగన్మోహన్ రెడ్డి నీకు అసలు అయిపోయింది భూస్థాపితం నీ పార్టీ. మా బాబే జీవితకాలం మా బాబు గారే ఉంటారు. ఆ పై దేవుడి దయ, లోకేష్ బాబు పవన్ మామూలుగా ఉండదన్న. జై తెలుగుదేశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోయిందని, జగన్మోహన్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు కూడా ఇక ఫుల్ స్టాప్ పడిపోయిందని కూడా ఇక మహిళా నేత అయితే చెప్తున్నారు. 6 కోట్ల ఆంధ్రులు కూడా చంద్రబాబు నాయుడిని ఆశీర్వదించారు. అతి త్వరలోనే ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం కూడా చాలా ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ ఆర్కేతో వరప్రసాద్, అమరావతి గళం, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి.